ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ దేవుని కృపలో బాగుండాలని అనుదినం దేవుని ప్రార్థిస్తున్నాను. వాక్యానికి సిద్ధపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామవి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, గత వారం నుంచి ఈ వారం వరకు మీరు రెక్కల చాటును భద్రపరిచి మమ్మల్ని మీ సజీవ రెక్కలో ఉంచిన దేవానికి స్తోత్రాలు. అయ్యా ప్రభువా తండ్రి, సమయాన్ని చూడకుండా తండ్రి ఎంతోమంది ప్రభు మరణించి ఉన్నారయ్యా. అయ్యా, వరదల్లోనూ ప్రభు, వర్షాలతో వరదలతో ప్రభు అనేక విధాలుగా ప్రభు అనేక మంది నశించిపోతున్నారయ్యా. అయ్యా, నశించిపోతున్నటువంటి వారిని ఎతికి రక్షించడానికి వచ్చావయ్యా, నీకే స్తోత్రాలు. నశించిపోతున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభు తండ్రి మీ రక్షణ మార్గంలోనికి నడిపించి నీ బలమైన ఆత్మచేత నింపి మీరే ఆకర్షించుకుని నాలో ఉండి మీరు మాట్లాడి ఎవరు ఏ అవసరతతో ప్రభు తండ్రి నీ సన్నిధిలో మొరపెడుతున్నారో అయ్యా, ప్రతి ఒక్కరి అవసరత నీ కృపా సమృద్ధిలోంచి తీర్చి ఉన్నారని నమ్మి ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి అవసరత యేసుక్రీస్తు ప్రభు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. ఏ బంధకాల్లో చిక్కుకున్నా ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభు నామములో బంధకాలన్నీ విడుదల కలుగును గాక. శాతాన శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు యేసుక్రీస్తు నామములో లయమైపోవును గాక. ప్రతి శాపము ప్రతి బిడ్డ నుంచి తొలగిపోవును గాక. అనారోగ్యంగా ఉన్న బిడ్డలు మీరు ముట్టండి, చంటి బిడ్డలు మీరు దర్శించండి. ప్రభు తండ్రి ఆస్తమాతోను ప్రభు తండ్రి అనేకమైన బలహీనతలతో జ్వరాలతో ప్రభు ఎంతోమంది ప్రభు బాధపడుతున్నారు తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించి చంటి బిడ్డల్ని, వృద్ధాప్యంలో ఉన్న వారిని, యవన బిడ్డల్ని, ప్రతి బిడ్డను పేరు పేరును మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా. అయ్యా, గర్భఫలం లేని బిడ్డలకు యేసుక్రీస్తు నామములో గర్భం తెరవబడును గాక. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు యేసుక్రీస్తు ప్రభు నామములో ఇప్పుడే రక్షణ కలుగును గాక. అప్పుల్లో శాపాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడే ప్రతి శాపము బిడ్డల మించి తొలగిపోవును గాక. అయ్యా, ప్రతి ఒక్కరి శాపాలను తొలగించడానికి వచ్చినటువంటి యేసయ్య నీ రక్తంలో కడగబడి ప్రతి ఒక్కరి శాపాలని తొలగించుకుని నేను ఇచ్చే రాజ్యానికి వారసులుగా చేర్చుకోండి అయ్యా, నీకు స్తోత్రాలు. విన్న వాక్యం ద్వారా ఆకర్షితులై ప్రభు రక్షింపబడి నీ రాజ్యానికి వారసులుగా ప్రతి ఒక్కరూ చేర్చబడుదురుగాక. ఈ యొక్క ఆరాధన అంతటి నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా సమస్తము నీకు మహిమకరంగా జరిగించుకుని నాలో మీరుండి మాట్లాడి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకొని మీరు నా నోటి బోరగా మీరుండి నాతో మాట్లాడమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దిన వాక్యాంశము, హృదయ ఆలోచనలు మనుష్యుని వశము, కానీ చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన మాత్రమే కలుగుతుందంట. మనుషులు అనేకమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు, కానీ దేవుని తోడు లేకుండా అది సాధ్యపడదు. దేవుని తోడు ఎప్పుడొస్తుంది? ప్రభువా, నాకు ఈ ఆలోచన వస్తుంది, ఇది చేయాలనుకుంటున్నాను, నీ చిత్తం నాకు బయలుపరచు ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా, దేవుని చేతులకు అప్పగించినప్పుడు అది సాధ్యపడుతుంది. కానీ మనం ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాము, మన సొంత జ్ఞానంతో చేయాలనుకుంటూ ఉంటాము, కానీ దేవుని తోడు లేకుండా మనకి అది సాధ్యపడదని మనం గ్రహించుకోవాలి. రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని మీద ఆనుకునే జీవిస్తారు, కానీ రక్షణ లేకుండా బయటి వారి గురించి మనం మాట్లాడట్లా. అందరూ రక్షింపబడాలి అనేది దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక. కాబట్టి రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఈ వాక్యాన్ని విని ఇంకా ఎవరైనా రక్షణ పొందుకోకుండా ఉంటే గనక, లోక అంధకారంలో మునిగిపోయి జీవిస్తూ ఉంటే కనుక దేవుని వాక్యాన్ని విని ప్రతి ఒక్కరూ మారు మనసు రక్షణ పొందుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అయితే మనం దానికి ఏం చూద్దామంటే, సామెతలు 19:21 ఏముందంటే, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుడతాయి. అనేకమైన ఆలోచనలు మనకి పుడతా ఉంటాయి, కానీ చివరికి ఏంటంట, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమవుతుందంట. దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. అనేకమైన ఆలోచనలు మనకు వస్తాయి, కానీ దేవుని చిత్తం మాత్రమే జరుగుతుంది అని ఇక్కడ సామెతలు 19:21 చూస్తున్నాం. కాబట్టి మనకు ఎన్ని ఆలోచనలు వచ్చినా దేవుని చిత్తాన్ని అడిగి మనం ముందుకెళ్ళినప్పుడు అది స్థిరపడుతుంది. మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా వ్యర్థములు. దేవుడు
హృదయ అంతరింద్రియాలను ఎరిగిన దేవుడు కాబట్టి మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం, మనం దేవుడి మీద ఆధారపడుతున్నామా, మన సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నామా అని దేవుడు చూస్తూ ఉంటాడు. యెహోవా దేవుడు మన ప్రార్థనలకు చెవియొగ్గి ఉంటాడు. మన యొక్క ఆలోచనలు గ్రహిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు పిలిస్తే పలుకుదామా, ఎప్పుడు సహాయం చేద్దామా అని దేవుడు మనకి తోడుగా ఉండి మన పక్కనే ఉంటాడు. విశ్వాసులైనటువంటి మనలందరినీ కూడా దేవుని పిల్లలుగా చేర్చుకున్నాడు. ఆయన పిల్లలు ఎప్పుడు నన్ను అడుగుతారా అని దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడంట. మనము అడగక పొందుకోలేకపోతున్నాము, మనము అడగకపోవడం వల్ల మనము నష్టపోతున్నాము, ఎన్నో శ్రమల్లో పడిపోతూ ఉన్నాం. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి మన సమస్త అవసరతలు కూడా దేవునికి అప్పగించినప్పుడు అవి సాధ్యపడతాయి, అవి స్థిరపడతాయి. అయితే సామెతలు 16వ వచనం 2వ వచనాన్ని చూద్దాం. నీ పనుల భారము 2వ వచనం ఏముందంటే, ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించువాడు. ఏంటంటే ఒకరి నడతలన్నీ కూడా వాని దృష్టికి నిర్దోషములుగా కనిపిస్తాయంట. మనం ఏం చేస్తున్నామో తప్పు చేస్తున్నా సరే కానీ నేను కరెక్ట్గానే చేస్తున్నాను అనుకుంటాం. నాలో ఏమీ లేదు, నేను చాలా మంచిగా ఉన్నాను, నా ప్రవర్తన చాలా బాగుంది అని అనుకుంటున్నారు. కాబట్టే అందరూ తప్పులు చేస్తున్నారు. నాలో తప్పు ఉందని ఎవరైనా గ్రహించి ఉంటే తప్పులు చేయలేరు. నాలో ఏ తప్పు లేదు, నేను చాలా యథార్థంగా ఉన్నాను, నేను చాలా నీతిగా ప్రవర్తిస్తున్నాను అని అనుకుంటున్నారు. కాబట్టి తెలియక తప్పులు చేస్తున్నారు. ఆ తెలియకుండా చేసేది ఎవరు? అపవాది. నువ్వు చాలా మంచిగా ఉన్నావు, నువ్వు చాలా నిజాయితీగా ఉన్నావు, నీలో ఏ తప్పు లేదు అని మనల్ని మభ్యపెడుతూ ఉంటాడు. మనము వాక్యాన్ని చదివి గ్రహించుకోవాలి. మనం రక్షణ పొందుకుంటే మన గ్రహించే మనసు దేవుడిస్తాడు. రక్షణ పొందుకోకపోతే ఆ గ్రహింపు లేకుండా మన మనోనేత్రాలను మూసివేస్తాడు. అంటే మనోనేత్రాలు మూసివేయబడడం అంటే నేను మొన్నటి దినం కళ్ళారా చూశాను. వినాయక చవితి అని పేరు పెట్టి వాళ్ళు, నేను ఎవరిని విమర్శించట్లేదు, కాకపోతే నాకు చాలా బాధ అనిపించింది. ఏ మతాన్ని నేను విమర్శించట్లేదు, కానీ మనోనేత్రాలు మూయబడ్డం అంటే కళ్ళారా నేను చూసి చాలా భయపడ్డాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద లోతైన నీటి దగ్గరికి తీసుకెళ్ళి ఆ విగ్రహాలను పెట్టి మళ్ళీ ఆ విగ్రహాలని ఆ నీళ్ళలో పడేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు. అంత లోతైన స్థలానికి వెళ్ళి వాళ్ళు ఎంతో బలంగా ఆ విగ్రహాలను అందులోకి తోస్తున్నారు, క్రేనులతో తోస్తున్నారు. మళ్ళీ వాటిల్లోకి దిగి ఆ తాళ్ళు ఇప్పుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, తాగి డ్యాన్సులు వేస్తున్నారు. ఇది భక్తి అనుకుంటున్నారు వాళ్ళు, అదే భక్తి అనుకుంటున్నారు. చిన్నపిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, ఆడవాళ్ళు లేరు, వయసుతో నిమిత్తం లేకుండా డ్యాన్సులు వేసుకుంటూ తాగి కొందరు, కళ్ళు మైకంగా కొందరు, ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అది వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు. మనోనేత్రాలు మూయబడ్డం అంటే ఇదేనా ప్రభువా? అది నేను టీవీలో చూసినప్పుడు ఆ నిమజ్జన అంటే ఎటో చూద్దామో ఏంటి అని చెప్పి టీవీ పెట్టి చూస్తే పెద్ద పెద్ద విగ్రహాలు, వాటిని మొయ్యలేక క్రేనులతో ఎత్తి అందులో వేస్తున్నారు. అలాంటప్పుడు ఎంతో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు అలా చెప్పాడా? అలా చేయమన్నాడా? పెట్టమన్నాడా? తీయమన్నాడా? వీళ్ళంతా కూడా ఏదో అది పెద్ద గ్రేట్గా భావిస్తున్నారు. భావించి వాళ్ళు ప్రాణాలు తెగించి ఏం చేస్తున్నారో తెలియని అంధత్వంలో వాళ్ళు ఉన్నారు. దేవుని దగ్గరికి తాగి వెళ్ళి డ్యాన్సులు వేయడం ఏంటి? నాకు అర్థం కాలేదు. దేవుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు పరిశుద్ధంగా, పవిత్రంగా, మనస్ఫూర్తిగా మనసు విప్పి ప్రార్థించాలి. హృదయం విప్పి దేవుడి దగ్గర పశ్చాత్తాపపడాలి. నేను ఈ స్థితిలో ఉన్నాను ప్రభువా, నేను ఈ పాపంలో ఉన్నాను ప్రభువా, నన్ను విడిపించని అడగాలి. కానీ అదేం లేదు, సినిమా పాటలు పెట్టుకుని ఎగరడము, అది భక్తి. దయచేసి ఎవరిని నేను విమర్శించట్లేదు. ఇది భక్తి అనుకుంటూ అపవాది ఏం చేసింది? అపవాది వాళ్ళ మనోనేత్రాలు మూసేసింది. వాళ్ళు చేస్తున్నది భక్తి అనుకుంటున్నారు, వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ అనుకుంటున్నారు. అది చూస్తే ప్రభువా, మనోనేత్రాలు మూయబడ్డం అంటే ఇదేనా? డ్యాన్సులు వేయడం,
ఆ నీళ్ళల్లోకి ఉరికేయడం, ఈత కొట్టడం అవన్నీ ఏంటి ప్రభా? ఆ ఎత్తినప్పుడు పడేసేటప్పుడు ఎవరికి ఏ ఆపద జరుగుద్దో, ఆ విగ్రహం ఎవరి మీద పడిపోతుందో ఎంత భయంకరంగా ఉందంటే వాళ్ళు గ్రహించుకోలేని అంధత్వంలో అది భక్తి అనుకుంటూ తిరుగుతున్నారు. దాంతో ఎంతోమంది ప్రాణాలను కోల్పోయి ఉన్నారు. ఎంతోమంది కుటుంబాల్లో సమాధానాన్ని కోల్పోయి ఉన్నారు. దానికోసం ఎంతో డబ్బు వెచ్చిస్తున్నారు. డబ్బు వెచ్చించి ఆ విగ్రహాన్ని తయారు చేయడానికి ఎంతో ఖర్చు అవుతుంది. దాన్ని తీసుకెళ్ళి పడేయడానికి ఎంతో ఖర్చు అవుతుంది. ఇదంతా కూడా నీళ్ళలో కలిపేస్తున్నారు. అది కోరుకుంటున్నాడా దేవుడు? అది చేయమంటున్నాడా దేవుడు? ఆ డబ్బు ఎవరికైనా పేదవాళ్ళకి ఇస్తే ఎంతో సహాయపడుతుంది కదా. అదే దేవుని మందిరానికి వెళ్ళి జీవితం అంతా దేవునికి సమర్పించుకుని వాళ్ళు ఏ పని చేయకుండా దేవుడే సర్వస్వం అనుకుంటూ అనేక మందిని దేవుని మార్గంలోకి నడిపిస్తూ దేవుని ప్రేమను చూపిస్తూ సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు ఎంతోమంది ఉన్నారు. తినక కూడా ఎంతో కష్టపడి దేవుని కొరకే బ్రతికే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇవ్వడానికి ఎవ్వరికీ చేతులు రావు. ఇలా నీళ్ళల్లో కలిపేస్తున్నారు. ఎంతో ప్రయాస, ఎంతో ఖర్చు, ఎంతో వ్యయం చేసుకుంటున్నారు. శరీరాల్ని నలకొట్టుకుంటున్నారు, ఎగురుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు రాత్రి పగలు. ప్రభువా తండ్రి, మనోనేత్రాలు మూయబడ్డం అంటే ఇదేనా అని నేను చాలా బాధపడ్డాను. దేవుణ్ణి అడిగాను, ప్రభువా వాళ్ళందరూ మనోనేత్రాలు వెలిగించి ప్రభువా దేవుని దగ్గర చేసేది అదేనా? మనస్ఫూర్తిగా హృదయం విప్పి దేవుని దగ్గర పశ్చాత్తాపడి అడగాలి, కానీ ఇది భక్తి అనుకుంటున్నారేంటి ప్రభువా అని నేను చాలా బాధపడి ప్రార్థించాను. వాళ్ళందరూ మనోనేత్రాలు దేవుడు వెలిగించునుగాక, వాళ్ళందరికీ రక్షణ ఇచ్చునుగాక, నిత్య రాజ్యానికి వారసులు అవుదురుగాక యేసుక్రీస్తు నామములో. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే 2వ వచనంలో, ఒకరి నడతలన్నీ వాళ్ళ దృష్టికి నిర్దోషంగా, మేము చేస్తున్నది భక్తి అనుకుంటున్నారు, వాళ్ళు చేసేది చాలా మంచి అనుకుంటున్నారు, మేము చాలా నిజాయితీగా ఉన్నాం అనుకుంటున్నారు. అలా అనుకుంటారంట. నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధిస్తాడంట. దేవుడిచ్చిన ఆత్మ దీపము మనలో పెట్టాడు. దేవుని ఆత్మ మనలో ఉంది, మన హృదయంలో ఉంది. ఈ శిథిలమైపోతున్నటువంటి ఈ ఆత్మలను కాపాడడానికి, శిథిలమైపోతున్నటువంటి ఈ శరీరాన్ని, ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరి కోసం యేసయ్య లోకానికి వచ్చాడు. శిథిలమైపోయిన బ్రతుకుల్ని కదిలించడానికి, వెలిగించడానికి, వాళ్ళని నిత్యరాజ్యానికి చేర్చడానికి యేసయ్య వచ్చాడు. ఇంకా యేసయ్య వచ్చినా కూడా గ్రహించుకోలేని అంధత్వంలో ఎంతోమంది నశించిపోతున్నారు. వాళ్ళ మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. చూస్తున్నాం అనుకుంటున్నారు, వింటున్నాం అనుకుంటున్నారు, గ్రహించుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ ఏం వింటున్నారో, ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు గ్రహించుకోలేని అంధత్వంలో ఉన్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఆత్మలను పరిశోధిస్తున్నాడు. మన హృదయం ఏ విధంగా ఉంది, ఏ ప్రవర్తన కలిగి ఉన్నాము, ఏ విధంగా మనం నడుచుకుంటున్నాము అనేది హృదయాలను పరిశోధించేటటువంటి దేవుడు చూస్తున్నాడు. యెహోవా ఆత్మలను పరిశోధించును అంటే ఒకరి నడతలన్నీ వారి దృష్టికి మంచిగానే కనిపిస్తాయి, కానీ వారు ఏం చేస్తున్నారు అనేది దేవుడు చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రతి ఒక్కరి తోలుకే చూస్తాడంట దేవుడు. మనం తూలిక చూసినప్పుడు తేలిపోయేవారుగా ఉంటామా? ఎలా ఉంటాం? మన ప్రాణం మనలో ఉండగానే మనం ఏం చేస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం అని మనం గ్రహించుకోవాలంట. హృదయ అంతరింద్రియాలను ఎరిగిన దేవుడు సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా తీర్పు తీరుస్తాడు. 3వ వచనంలో, సామెతలు 16వ అధ్యాయం 3వ వచనంలో, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలమవుతాయి. మనం ఏం చేస్తున్నా మన భారం అంతా దేవునికి అప్పగించినప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడంట? మన ఉద్దేశాలన్నిటిని కూడా సఫలపరుస్తాడంట. ఉద్దేశాలనగా మన ఆలోచనలు, మన పనులు, మనకున్న సమస్త అవసరతలను కూడా దేవుడు సఫలపరుస్తాడు. మన భారం అంతా కూడా యెహోవా మీద వేసినప్పుడు మన యొక్క
ఆలోచనలన్నిటినీ, మన యొక్క పనులన్నిటినీ ఆయన స్థిరపరుస్తాడు. స్థిరపరిచి మనల్ని అప్పుడు నీ ఉద్దేశములు, మన ఉద్దేశాలన్నిటిని కూడా సఫలపరుస్తాడట. అయితే సామెతలు, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలపరచబడుతుంది. సామెతలు 3:5-6లో ఏముందంటే, సామెతలు 3:5-6లో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. మన స్వబుద్ధి, మన సొంత ఆలోచనల మీద మనం ఆధారపడకుండా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. పూర్ణ హృదయంతో, సంపూర్ణంగా, కొంచెం కొంచెం కాదు, సంపూర్ణంగా మనం ఎప్పుడైతే యెహోవా యందు, యెహోవా అనగా పరమ తండ్రి, మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని పుట్టించినటువంటి దేవుడు మీద మనం ఎప్పుడైతే భారం వేస్తామో, పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడంట. సామెతలు 3:5-6 చూసాం. మన త్రోవలను సరళం చేస్తాడు, మనల్ని స్థిరపరుస్తాడు, మన ఆలోచనల్ని ఆయన స్థిరపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, సహాయం చేస్తాడు. సామెతలు 16:4 చూద్దాం. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేశాను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశాను. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వచనం. మనము సునాయాసంగా చదువుకుంటూ పోతాం. ఇందులో ఎంత అర్థం ఉందనేది మనము గ్రహిస్తూ, దేవుడు పరిశుద్ధాత్మ దేవ నాకు సహాయించి నీ పరలోక మర్మాలు నాకు బయలుపరచు అని దేవుడిని అడిగినప్పుడు ఆ వాక్యం మనకి అర్థమయ్యే విధంగా మనకు సహాయం చేస్తాడు. మన పనుల భారం అనగా ప్రతి భారము, వాక్యం అర్థం కావట్లేదా, అడుగు. నీకు ఏది కావాల్సిన దేవుడిని అడగమంటున్నాడు. నీకు జ్ఞానం కొదువుగా ఉందా, నన్ను అడుగు, నేను ఇస్తానంటున్నాడు. దేవునికి మనకు ఏ అవసరం ఉన్నా, మనకి ఏది అర్థం కాకపోయినా, ఏది తెలియకపోయినా మనము స్నేహితుల్ని, తల్లిదండ్రుల్ని అడుగుతాం. కానీ దేవుడికి మొదటిగా దేవునికి చెప్పినప్పుడు దేవుడు స్వయంగా మాట్లాడతాడు, లేదా ఎవరొకరి ద్వారా మనకి సహాయం చేస్తాడు, ఎవరొకరి ద్వారా దానికి సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యము మనకు అర్థమయ్యే విధంగా మనకే సహాయం చేస్తాడు. కాబట్టి 4వ వచనం, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలిగజేశాడు. అనగా ప్రతి వస్తువు అనగా ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ సృష్టిని, ఆకాశాన్ని, భూమిని, చెట్లను, జంతువులను, సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని కూడా దాని పని నిమిత్తం సృష్టించాడంట. ఇది ఎందుకు అనుకుంటాం మనం. వర్షం లేకపోతే పంటలు పండవు, ఎండ లేకపోయినా పంటలు పండవు, ఆరోగ్యానికి ఎండ లేకపోతే కూడా అనారోగ్యం అంటారు. అలాగా ప్రతి దాన్ని కూడా దాని పని నిమిత్తం దేవుడు చేశాడట. చూద్దాం, చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:16 ఉంది. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి ఎందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. సర్వం కూడా ఆయన యందు సృజింపబడ్డాయి. సింహాసనాలవని, ప్రభుత్వాలవని, ప్రధానులవని, అధికారులైనను సర్వమును ఆయన సృష్టించాడు. అదృశ్యమైనవి దృశ్యమైనవి, అదృశ్యమైనవి, భూమి యందున్నవి అదృశ్యమైనవి అంటే కనిపించేవి, కనబడనివి. కనిపించని పరలోకాన్ని, కనిపించేటటువంటి ఈ భూలోకాన్ని, ఈ భూలోకంలో ఉన్న సర్వ సృష్టిని దాని పని నిమిత్తము దేవుడు చేశాడు. దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు ముందుగానే యేసయ్య దేవుని దగ్గరే ఉన్నాడని మనం చూస్తాము. సామెతల గ్రంథము 8:22 చూద్దాం. సామెతలు 8:22లో
యెహోవా దేవుడు అనగా యేసయ్య, యేసయ్య అనగా యెహోవా అని చూస్తాం. యేసయ్య లేకుండా యెహోవా లేడు, యెహోవా లేకుండా యేసయ్య లేడు. యేసయ్య యెహోవా దేవుని ఆత్మస్వరూపిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన అవతారం. యేసయ్య అంటే మానవుడు కాదు, దేవుని కుమారుడు అనగా దైవత్వాన్ని కలిగి తండ్రితో పాటు ఉన్నాడు. యేసయ్య దేవుడు, దేవుడే యేసయ్య. యెహోవాయే దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆయన లేకుండా ఏది ఈ భూలోకంలో కలగలేదు. ఈ సర్వసృష్టిని తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కలిసి చేశారు. చూద్దాం ఆత్మస్వరూపిగా. సామెతలు 8:22-24 చూద్దాం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైనదిగా యెహోవా నన్ను కలుగజేశాడు. ప్రథమమైనదిగా, మొదటిగా యెహోవా దేవుడు యేసయ్యను కలుగజేశాడంట. నన్ను కలుగజేశాను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితేనే. పూర్వమే జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుడి దగ్గర యేసయ్య ఉన్నాడు. నన్ను ఏమంటున్నాడు? కలుగజేశాడంట. ఆత్మస్వరూపి అయినటువంటి యేసయ్యను కలుగజేశాడు. పూర్వమందు తన సృష్టి ఆరంభంలోనే తన కార్యములలో ప్రథమమైన దానిగా, మొదటిగా యేసయ్యను ఆయన ఆత్మస్వరూపిగా కలుగజేశాడంట. అందుకే యేసయ్య లేకుండా తండ్రి లేడు, తండ్రి లేకుండా యేసయ్య లేడు. అందుకే తండ్రి ఏది చెప్తే నేను అదే చేశానంటాడు. నేను ఏదైతే చూశానో అదే చెప్తున్నాను మీకు అంటాడు. కాబట్టి యేసయ్య వేరు, యెహోవా వేరు కాదు. యేసయ్య నామంలో మనం ఏదడిగినా తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి త్రియేక దేవుడు, త్రిత్వమైనటువంటి దేవుడు ఆత్మస్వరూపిగా మనతో ఉండి, మనలో ఉండి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నామములో మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మన యొక్క ప్రతి అవసరత కూడా దేవునికి మనము చెప్పినప్పుడు మనకు సహాయం చేస్తాడు. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి సర్వసృష్టిని తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు సర్వసృష్టిని కలుగజేశాడు. ఆ సర్వసృష్టి ఎలా అంట? దాని పని నిమిత్తం కలుగజేశాడంట. చివరికి చూద్దాం, మనం 2వ లైన్ చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేశాను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశాడంట. చూసారా? భక్తిహీనులు అనగా ఈ వచనం చాలా ఇంపార్టెంట్. నాశన దినానికి భక్తిహీనులను కలుగజేశాను అంటున్నాడు. అంటే ఎన్నిసార్లు చెప్పినా విననొల్లని వాడు నాశనానికి పాత్రుడు అంటాడు. నాశన దినము అనగా 2వ రాకడ, తీర్పు దినం, నిత్య నరకమా స్వర్గమా డిసైడ్ చేసేటటువంటి దినం. ఆ దినము గురించి నాశన దినమునకు ఆయన భక్తిహీనులు కలుగజేశాడంట. భక్తిహీనులు అంటే భక్తి లేకుండా, దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్న వాళ్ళని ఎందుకు తయారు చేశాడంట? నాశన దినము కొరకు ఆయన స్వర్గాన్ని, పరలోకాన్ని, నరకాన్ని, భూలోకాన్ని సృష్టి ఆరంభంలోనే తయారు చేశాడు. ఆ తయారు చేసినటువంటి నరకం కొరకు భక్తిహీనులను చేశాడంట. చూసారా? వీళ్ళు రక్షింపబడట్లేదు ఎంత చెప్పినా అనుకుంటాం. నాశన దినం కొరకు కొందరిని దేవుడు సిద్ధపరిచాడంట. ఇది చాలా రహస్యమైనటువంటి వచనం. నాశన దినం కొరకు భక్తిహీనుల్ని దేవుడు సిద్ధపరిచాడంట. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశాడు. నాశన దినం అనగా తెలుసుకున్నాము, 2వ రాకడ, నిత్య నరకం అని. దాని కొరకు భక్తిహీనుల్ని సిద్ధపరిచాడంట. అందుకని ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా నశించిపోతారు. నశించిపోయిన వారిని అందరూ కూడా నాశన దినం కొరకు వాళ్ళని సిద్ధపరిచాడు. కాబట్టి వాళ్ళు మారరు. అందులో నరకంలో ఉండవలసినటువంటి వ్యక్తుల్ని దేవుడు ముందుగానే డిసైడ్ చేశాడు. కాబట్టి వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు వినరు, మారరు.
అయితే 5వ వచనం, గర్భహృదయులందరూ యెహోవాకి హేయులు. గర్వం అనగా దేవుని మాటకు విధేయత చూపించకుండా ఇష్టానుసారంగా జీవించేటటువంటి వారే గర్వంతో ఉంటారు. గర్భహృదయులందరూ యెహోవాకి హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. గర్భహృదయులందరూ ఏం చేస్తారంట? నిశ్చయముగా శిక్ష నొందుతారంట. దేవునికి హేయం శిక్ష అనగా నిత్య నరకాగ్ని. ఈ లోకంలో శిక్ష అనుకుంటాం, ఈ లోకంలో కష్టాలు వస్తే ఈ తప్పు చేశాం కాబట్టి ఈ శిక్ష మనకి వేశాడు దేవుడు అంటాం. ఈ లోకంలోనూ శిక్షలు ఉంటాయి. ఈ లోకంలో శిక్షలు వచ్చినా అవి కొద్ది రోజులు ఉంటాయి, పోతాయి. కష్టాలు కొద్ది రోజులు ఉంటాయి, పోతాయి. కానీ నిత్య నరకాగ్ని అనేది పోయేది కాదు. ఎప్పుడు యుగ యుగాలు తరతరాలు ఆ నిత్య నరకాగ్నిలో ఉండవలసి వస్తుంది. అంటే గర్విష్ఠుల్ని దేవుడు ఏం చేస్తాడు? గర్భహృదయులందరూ యెహోవాకి హేయులు, నిశ్చయముగా వారి శిక్ష నొందుదురు అనగా రక్షింపబడి కూడా గర్వంతో అహంకారంతో ఉంటే దేవుడు వాళ్ళని కూడా శిక్షిస్తాడు. శిక్షించి వాళ్ళని మార్చుకుంటాడు. అందుకే విశ్వాసులైనటువంటి వారికి కష్టాలు, శ్రమలు, శోధనలు వస్తే దాని నుంచి మనకి ఏదో మేలు కలుగుతుందని నమ్మాలి. రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా ఈ కీడులో నాకేమి నేర్పిస్తున్నావు ప్రభా, ఈ కష్టాలు నాకేమి నేర్పిస్తున్నావు ప్రభా, ఏంటి ప్రభా అని మనము దేవుణ్ణి అడిగి మనము క్షమాపణ కోరుకోవాలి. కోరుకున్నప్పుడు తప్పకుండా విడిపించి సమస్త కీడులు కూడా మేలు కొరకే అంట విశ్వాసులైనటువంటి వారికి. అదే రక్షింపబడినటువంటి వారికి దేవుని దృష్టిలోనే వాళ్ళు ఉండరు. ఏం చెప్తున్నాడు? భక్తిహీనుల్ని అందరినీ కూడా నాశన దినం కొరకు సిద్ధపరిచాడు కాబట్టి వాళ్ళని దేవుడు విడిచిపెట్టేస్తాడు. కాబట్టి అలా మనం ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా ఉన్నారు అంటే మనం ఏం చేయాలి? వాళ్ళని దేవుడు నాశన దినం కొరకు సిద్ధపరిచాడు కాబట్టి వీళ్ళు మారరు. ప్రభువా, వాళ్ళకి ఇంకా అవకాశం ఉంది, వాళ్ళు రక్షించే ప్రభువా అని ప్రతి విశ్వాసి కూడా అలాంటి వారి కోసం ప్రార్థన చేయాలి. దేవుడు వాళ్ళు ఎప్పుడైనా పశ్చాత్తాపడితే వాళ్ళని చేర్చుకోవడానికి దేవుడు సమర్థుడు. ఎంత ఘోర పాపైనా క్షమించడానికి సమర్థుడు. ఆయన ప్రేమమయుడు. ఆయన కొరడాలతో దెబ్బలు తింటుంటే మనకి కన్నీళ్ళు ఆగు చూస్తుంటే. యేసయ్య ఎందుకు మనల్ని అంతగా ప్రేమించాడు? మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి ఆయన శరీరం అంతా చీల్చబడింది. ఆయనలో ఉన్న రక్తం అంతా మన కోసం కార్చాడు. ఎంత ప్రేమమయుడు, ఎంత కరుణామయుడు. అలాంటి కరుణామయుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఇంత ఘోర పాపంలో ఉన్నాను, నన్ను క్షమించు, నేను అంధత్వంలో ఉన్నాను, చూస్తున్నాను అనుకుంటూ చూడలేని అంధత్వంలో ఉన్నాను ప్రభువా అని ఎవరైతే వచ్చి దేవుని దగ్గర అడుగుతారో వాళ్ళని క్షమించడానికి, రక్షించడానికి, నిత్యరాజ్యానికి చేర్చుకోవడానికి యేసయ్య సమర్థుడు. కాబట్టి ఎంత ఘోర పాపంలో ఉన్నప్పుడు కూడా ఆయన క్షమిస్తాడని, ఆయన రక్షిస్తాడని ఎవరైతే నమ్మి పశ్చాత్తాపడి ప్రార్థిస్తారో వాళ్ళు విడిపిస్తాడు. తప్పకుండా వాళ్ళని నిత్యరాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. గర్భహృదయులందరూ యెహోవాకి హేయులు, నిశ్చయముగా వారి శిక్షను పొందుతారు. అంటే రక్షింపబడినటువంటి వారందరినీ కూడా శిక్షనిచ్చి కూడా మార్చుకుంటాడు. ఇంకా ఏమైనా రక్షింపబడి అహంకారం, గర్వం, ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని చూసి దేనిని చూసైనా గర్వపడుతూ ఉంటే గర్వం అణచి గద్దెలు దింపే దేవుడు. ఆ గర్వాన్ని ఎలా అణచాలో కూడా దేవుడికి తెలుసు. వాళ్ళకి తీరని కష్టం, తీరని రోగం, ఏదో భయంకరమైనటువంటి ఆపద, దానిలోంచి కూడా వాళ్ళని రక్షించి వారి మనోనేత్రాలు వెలిగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే రక్షింపబడతామో ప్రతి విశ్వాసలో ఉంటుంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని వాళ్ళలోంచి తొలగిస్తాడు. అదే రక్షణ లేనిటువంటి వారికి వాళ్ళలో అసలు దేవుని ఆత్మ లేదు కాబట్టి వాళ్ళు విడిచిపెట్టలేని అంధత్వంలోనే ఉండిపోతారు. వాళ్ళు చేస్తున్నది ఇది కరెక్ట్ అనుకుంటారు. మనం మొదటి వచనం చూసాం కదా,
హృదయ ఆలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగుతుంది. యెహోవా వలన మాత్రమే కలుగుతుంది. ఒక్కని నడతలని వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. మన పనుల భారం అంతా కూడా దేవుని మీద ఇచ్చినప్పుడు, దేవుని నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలపరుస్తానంటున్నాడు. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలిగజేశాడు. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశాడు. గర్వముగా ఉన్న వారిని అందరికీ కూడా యెహోవాకి హేయులంట. గర్వహృదయులందరూ కూడా హేయులు. నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. ఆయన కృప వలన ఆయన ఎవరైతే పశ్చాత్తాపడతారో, 6వ వచనం చాలా అర్థమైనటువంటి వచనాలు. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోతారు. చూసారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు మాత్రమే వారు చేసేటటువంటి చెడు పనుల నుంచి తొలగిపోతారు. ఆయన యందు భయభక్తులు లేని వాళ్ళు ఆ చెడుతనం ఉందని కూడా వాళ్ళు గ్రహించుకోలేరు. కాబట్టి వాటి నుంచి తొలగించుకోలేరు. వాళ్ళుగా ఏ మానవుడు వాళ్ళుగా తొలగించుకోలేడు. దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో, యేసయ్య యందు ఎవరైతే విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటారో వాళ్ళలోనికి దేవుని ఆత్మ వస్తుంది. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి చెడుతనాన్ని అంతటిని కూడా దేవుడు తొలగిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. కృపాసత్యముల వలన, 6వ వచనం, కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. ఆయన కృపను ఆయన సత్యమును బట్టి ప్రతి ఒక్కరి దోషాలు ప్రాయశ్చిత్తం అనగా వారి దోషాలన్నిటినీ దేవుడు కడిగి వేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు, వాళ్ళని విడిపిస్తాడు, వాళ్ళని నిత్యరాజ్యానికి వారసులనుగా చేసుకుంటాడు. కాబట్టి ఎవరైతే పశ్చాత్తాపపడి దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళకందరికంట కృపాసత్యములు బట్టి దోషాలన్నిటిని కూడా ప్రాయశ్చిత్తం కలుగుద్దంట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోతారంట. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నవారు మాత్రమే వాళ్ళలో ఉన్న చెడుతనాన్ని తొలగించుకోగలుగుతారు. దేవుడు తొలగిస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, దేవుని యందు భయము భక్తి కలిగి లేకుండా లోకంలో ఉన్నట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి తప్పులను వాళ్ళు గ్రహించుకోలేని అంధత్వంలో ఉన్నారు. వాళ్ళని దేవుడి దగ్గరికి ఎవరైతే వాళ్ళలో ప్రాణం ఉండగానే క్షమించమని దేవుని దగ్గరికి వస్తారో, దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి జీవిస్తారో వాళ్ళలో ఉన్న చెడుత్వాన్ని తొలగించి, చెడుతనం అంతా తొలగించి, పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి వచ్చి వారి మనోనేత్రాలు వెలిగించి ప్రతి ఒక్కరిని కూడా నిత్యరాజ్యానికి వారసులుగా దేవుడు చేసుకోగల సమర్థుడు. ఎవరైతే పశ్చాత్తాపడతారో, దేవుని దగ్గర ఎవరైతే భయం భక్తి కలిగి ఉంటారో వాళ్ళందరి పాపాలను ప్రాయశ్చిత్తము దేవుడు ఆల్రెడీ చేసి ఉన్నాడు. ఆయన రక్తము మన కొరకు కార్చి ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే చాలు, ఆయన రక్తంలో మనం కడగబడితే మనలో ఉన్న పాపాలు దోషాలన్నీ కూడా యేసు రక్తంలో కడగబడినప్పుడు మనం అందరం కూడా పాపాల నుంచి శాపాల నుంచి విడుదల పొందుకుని మనలో ఉన్న దుష్టత్వాలు తొలగించుకుని దేవుని యందు భయము భక్తి కలిగి జీవించి మనలో ప్రాణం ఉన్నప్పుడే మనం రక్షింపబడితే పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. కానీ మనం చనిపోయిన తర్వాత అందరూ ఎక్కడికి పోతే మనం అక్కడికే పోదాంలే, అందరూ పూజిస్తున్నారు కదా, మనము ఈ విగ్రహాల్ని పూజిస్తూ ఇలాగే జీవిద్దాం అనుకుంటే కనుక వారి పాపాలకి ప్రాయశ్చిత్తము లేదు. దేవుని వాక్యం ఇది మనుషులు రాసిందే కదా, వాళ్ళకి నచ్చినట్టుగా రాసుకున్నారు క్రైస్తవులు అంటారు. మనుషులు రాసింది కాదు, మనుషులు రాసిన పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపించి జరిగింది, జరగబోయేది, జరుగుతున్న సమస్తము కూడా పరిశుద్ధ గ్రంథంలో సమస్తము దేవుడు రాయించి పెట్టాడు. కాబట్టి ఈ సామెతల గ్రంథం సొలొమోను మహారాజు రాసినప్పటికీ సొలొమోను మహారాజుకి జ్ఞానం ఇచ్చిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో వ్రాసినటువంటి పరిశుద్ధ గ్రంథంలోని సామెతలు. కాబట్టి ఈ వాక్యాన్ని ఎవరైతే విని గ్రహించుకుని పశ్చాత్తాపడి దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తారో
ప్రతి ఒక్కరిని కూడా ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకోగల సమర్థుడు, మన పాపాలను శాపాలను విడిపించగల సమర్థుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని విని గ్రహించుకుని ఆయన యందు భయము భక్తి కలిగి జీవిస్తే నిత్య రాజ్యానికి వారసులు అవుతారని, ఈ సువార్త సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి దేవుడు ఇచ్చినటువంటి పనిని నమ్మకంగా ఈ దినము నేను మాట్లాడుతున్న ఎవరు దేవుని పేరట మాట్లాడిన అందరూ కూడా ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని, వారిని అందరిని నరకం నుంచి తప్పించాలని ప్రయాసపడుతున్నారని నమ్మాలి. కానీ వాళ్ళకి పని పాట లేక చేస్తున్నారు అని మాత్రము అంధత్వంలో ఉండి మాట్లాడకండి. దేవుని శిక్షకు గురి కావద్దు. ఏమీ ఆశించట్లేదు. అందరూ రక్షింపబడాలి, అందరూ దేవుని రాజ్యంలో ఉండాలని, దేవుని చిత్తము జరిగించాలని దేవుడు ఆకర్షించుకుని అనేక మందిని సువార్థికులుగా, దైవ సేవకులుగా ఏర్పరచుకొని, ప్రవక్తలుగా ఏర్పరచుకుని ఈ లోకమంతా సువార్త ప్రకటింపబడుతుంది. ఎవరైతే విని విశ్వాసం నుంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటారో అందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. వాళ్ళలో ఉన్న దుష్టత్వాన్ని అంతటిని దేవుడు తొలగించి దేవుని ఆత్మతో నింపి దేవుని రాజ్యానికి వారసులుగా చేసుకుంటారని నమ్మి మీరందరూ కూడా దేవుని యందు విశ్వాసం నుంచి మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ యొక్క వాక్యము మీ అందరి వినికిడిలో దేవుడు ఆశీర్వదించి మీకు అందరికీ రక్షణ కలుగజేయనుగాక. మరొక వాక్యాంశంతో కలిసేంత వరకు మనం చిన్న ప్రార్థనతో ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్య, మా పనుల భారము మీకు అప్పగించినప్పుడు మీరే సమస్తాన్ని కూడా తండ్రి సాధ్యపరచగల శక్తివంతుడని మేము నమ్మి ఈ దినం నీ వాక్యాన్ని ధ్యానించుండగా విన్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి మంచి నేలను పడిన విత్తనం వలె నూరంతలుగా నీ వాక్యం ఫలించి అనేక మంది ఆకర్షింపబడి నీ నిత్యరాజ్యానికి వారసులు అవుదురుగాక. నీ కరుణ, నీ కటాక్షములు, నీ దీవెన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపి ఆశీర్వదించి నీ నిత్యరాజ్యానికి వారసులుగా చేసుకోమని, వారిలో ఉన్నటువంటి పాపాన్ని, శాపాన్ని, దోషాన్నిటినీ నాయన తండ్రి క్షమించి కడిగి పరిశుద్ధులుగా చేసి నీ నిత్యరాజ్యానికి వారసులుగా చేసుకోమని ప్రతి ఒక్క మానవుడి తరపున, రక్షణ లేని బిడ్డల తరపున నాయన తండ్రి నాయన నీ పాదసంగలో నేను మొరపెడుతున్నాను ప్రభు. పశ్చాత్తాపంతో వాళ్ళందరి తరపున నేను ప్రార్థిస్తూ ఉండగా అందరి పాపాలను, శాపాలను తుడిచివేసి క్షమించి నీ నిత్యరాజ్యానికి వారసులుగా చేసుకోమని ప్రతి ఒక్కరికి నీ కృప తోడించి ఆశీర్వదించమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండుగాక. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదా మనందరికీ తోడైండుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.